హలో ఎవరివన్, వెల్కమ్ టు ఏడబ్ల్యూఎస్ తెలుగు సిరీస్. నేను ఈ ఏడబ్ల్యూఎస్ తెలుగు సిరీస్ లో కంప్లీట్ ఏడబ్ల్యూఎస్ కోర్స్ ఫ్రమ్ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ కవర్ చేస్తాను. ఇంకా ఈ కోర్స్ మొత్తం ఒక 35 సెషన్స్ లో కంప్లీట్ చేయడానికి నేను డిజైన్ చేస్తాను. ఇంకా ఎక్స్ట్రా టాపిక్స్ ఏదైనా యాడ్ చేయాలంటే కూడా, నాకు ఏదైనా స్పెషల్ రిక్వెస్ట్ ఏదైనా యూజర్స్ నుంచి వస్తే కూడా నేను యాడ్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఏ రిలేటెడ్ కంటెంట్ అంటే ఏని ఎలా ఇంటిగ్రేట్ చేస్తాము ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ కి, సో ఇవి కూడా నేను యాడ్ చేస్తాను. ఇంకా ఎవరైనా సరే మన తెలుగు వాళ్ళు ఏడబ్ల్యూఎస్ కోర్స్ ఓన్లీ నేర్చుకోవాలనుకుంటే మీరు ఎక్కడ ఫీజు పే చేసి జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ ఏడబ్ల్యూఎస్ సిరీస్ ప్రాక్టీస్ చేసి ఈ వీడియోస్ చూస్తూ మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఎందుకంటే నేను ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్, ఈచ్ అండ్ ఎవ్రీ ఏడబ్ల్యూఎస్ సర్వీస్ విత్ హ్యాండ్స్ ఆన్ అంటే ప్రాక్టికల్ గా చేసి చూపించాను. ఇందులో మీరు ఈ వీడియోస్ చూస్తూ మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఇంకా ఇంటర్వ్యూ కూడా అటెండ్ అవ్వచ్చు ఓన్లీ ఏడబ్ల్యూఎస్ అయితే. ఇంకా మీరు ఏదైనా సర్టిఫికేషన్ ఎగ్జామ్స్, ఫండమెంటల్ ఏడబ్ల్యూఎస్ ఫండమెంటల్ సర్టిఫికేషన్ ఎగ్జామ్స్ కూడా మీరు ఇది చూసి మీరు అటెండ్ అవ్వదు, కంప్లీట్ చేయొచ్చు. ఇంకా మీకు ఏదైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలంటే, ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే, కన్సర్న్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్ లో కనుక కమెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. అలాగే మీరు డైరెక్ట్ గా నన్ను కూడా కాంటాక్ట్ చేయండి. ఫైన్. ఇంకా ఈ ఛానల్ విషయానికి వస్తే, నేను స్పెషల్ గా మన తెలుగు వాళ్ళ కోసం క్లియర్ గా అర్థమయ్యేలాగా సో ఈ డెవాప్స్ విత్ ప్రసాద్ ఇన్ తెలుగు అనే ఛానల్ ని నేను లాంచ్ చేశాను న్యూగా. సో ఇందులో ఏడబ్ల్యూఎస్ కోర్స్ కంప్లీట్ గా తెలుగులో నేను పోస్ట్ చేస్తాను. అలాగే లినక్స్ బేసిక్స్ అండ్ షెల్ స్క్రిప్టింగ్ బేసిక్స్ కోర్స్ కూడా నేను చేస్తాను. ఇంకా ఫ్యూచర్ లో అజూర్ సిరీస్ కూడా నేను చేయడానికి ప్లాన్ చేస్తున్నాను. ఇవి కాకుండా సో డెవాప్స్ కంటెంట్ అంటే డెవాప్స్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సిరీస్, ఇంకా డెవాప్స్ రోడ్ మ్యాప్స్ అంటే ఇంకా డెవాప్స్ టూల్స్ ఏమేమి నేర్చుకోవాలి డెవాప్స్ ఇంజనీర్ అవ్వాలంటే, ఇంకా డెవాప్స్ టూల్స్ ని ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సో ఇవన్నీ నేను వీడియోస్ చేసి ఇందులో యూట్యూబ్ ఛానల్లో నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. కాబట్టి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు 100% ఇది యూజ్ అవుతుంది. ఎందుకు అంటే నేను ఎక్కడైనా జాబ్ ఓపెనింగ్స్ ఉన్నప్పుడు డెవాప్స్ లో నేను ఆ వీడియో చేసి నేను ఈ ఛానల్లో నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇన్స్టెంట్ జాబ్ అలర్ట్స్ వస్తాయి. అలాగే ఈ వీడియోస్ ని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి, మీ కొలీగ్స్ కి. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు, ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అలా చేస్తే. సో అప్పుడు ఎవరైనా సరే ఫ్రీగా నేర్చుకోవాలనుకుంటే ఈ క్లౌడ్ కోర్సెస్ వాళ్ళకి 100% హెల్ప్ అవుతుంది. ఫైన్. ఇంకా నా విషయానికి వస్తే, నా పేరు పెంచల్ ప్రసాద్, మీ అందరికీ తెలుసు. సో నాది టోటల్ 23 years ఆఫ్ ఐటీ ఎక్స్పీరియన్స్. అందులో నాకు 10 years డెవాప్స్ అండ్ క్లౌడ్ ఎక్స్పీరియన్స్ ఉంది. క్లౌడ్ అంటే ఏడబ్ల్యూఎస్, అజూర్, గూగుల్ క్లౌడ్, ఆరకిల్ క్లౌడ్, ఐబిఎం క్లౌడ్. సో నేను ఆల్మోస్ట్ అన్ని ఎంఎన్సీ కంపెనీస్ లో కార్పొరేట్ ట్రైనింగ్స్ ఇచ్చాను. ఇంకా 10,000+ స్టూడెంట్స్ ని నేను ట్రైన్ చేస్తాను అక్రాస్ ద గ్లోబ్. ఆల్మోస్ట్ అన్ని ఎంఎన్సీ కంపెనీస్ లో సో నా స్టూడెంట్స్ ప్లేస్ అయ్యాను. ఫైన్. ఇంకా విషయానికి వస్తే, ఇది డే 1 వీడియో. నేను చెప్పాను కదా ఏడబ్ల్యూఎస్ కోర్స్ మొత్తాన్ని 35 సెషన్స్ లో ప్రజెంట్ ప్లాన్ చేస్తున్నాను, ఫ్యూచర్ లో ఇంకా ఎక్స్టెండ్ చేస్తానని. సో యాజ్ పార్ట్ ఆఫ్ ఏడబ్ల్యూఎస్ తెలుగు సిరీస్ ఇది డే 1 వీడియో. ఈ డే 1 వీడియోలో మనం ఏం డిస్కస్ చేయబోతున్నామంటే, అసలు కోర్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అంటే ఏమేమి టాపిక్స్ కవర్ చేస్తాను. సో యాజ్ ఆఫ్ నౌ అంటే ఈ 35 సెషన్స్ లో ఇంకా ఎక్స్టెండ్ అవ్వచ్చు, 100% అవుతుంది నాకు తెలిసి. అలాగే ఈ వీడియోలో నేను ఎండింగ్ లో ఏడబ్ల్యూఎస్ సిరీస్ అంటే ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ ప్రాక్టీస్ చేయడానికి ఏడబ్ల్యూఎస్ లో ఫ్రీ టైర్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి కూడా నేను చూపించాను. సో కాబట్టి జాగ్రత్తగా వీడియో చివరి వరకు చూడండి. ఏడబ్ల్యూఎస్ లో ఫ్రీ టైర్ అకౌంట్ 6 months ఫ్రీ ఉంటుంది. ఇంతకుముందు 1 year ఉండేది, ఇప్పుడు 6 months ఇచ్చాడు. సో బట్ నో ప్రాబ్లం. సో ఇది మీరు కంప్లీట్ గా ఈ వీడియో చూస్తూ ఆ ఏడబ్ల్యూఎస్ ఫ్రీ టైర్ అకౌంట్ కూడా మీరు క్రియేట్ చేయొచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ వీడియో. ఎందుకు అంటే ఈ వీడియో కన్నా మీరు జాగ్రత్తగా ఫాలో అయితే, సో ఏ సర్వీస్ ఎప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ EC2 ఇన్స్టెన్స్ ఉంది, అది డే 4 లో వస్తుందా, డే 3 లో వస్తుందా, S3 ఉంది, అది ఎప్పుడు వస్తుంది. సో ఇలా మీకు తెలుస్తుంది ఈజీగా. ఇది డే 1 లో కోర్స్ కంటెంట్, కోర్స్ స్ట్రక్చర్ గురించి మాట్లాడతాం. డే 2 వీడియోలో అసలు క్లౌడ్ అంటే ఏంటి, ఏడబ్ల్యూఎస్ అంటే ఏంటి, అజూర్ అంటే ఏంటి, జీసీపీ అంటే ఏంటి, ఫ్రమ్ బేసిక్ నుంచి అసలు క్లౌడ్ ఇంజనీర్ ఏం చేస్తాడు, అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి, డేటా సెంటర్స్ అంటే ఏంటి. సో డే 2 నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే డే 2 వచ్చి ఇంట్రడక్షన్ టు క్లౌడ్ అని అనేది ఒక రకమైన డెమో వీడియో. సో డే 2 కూడా అస్సలు మిస్ అవ్వద్దు. ఫైన్. సో నేను ఇప్పుడు కొన్ని స్లైడ్స్ షేర్ చేస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యా, కోర్స్ టైటిల్ వచ్చి ఫ్రీ ఏడబ్ల్యూఎస్ కోర్స్ ఇన్ తెలుగు హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఫ్రమ్ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్. ఫైన్. సో ఛానల్ పేరు వచ్చి డెవాప్స్ విత్ ప్రసాద్ ఇన్ తెలుగు. సో ఇది మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ఇమ్మీడియట్ గా సబ్స్క్రైబ్ చేయండి. యా, కోర్స్ ఓవర్ వ్యూ నేను చెప్పాను కదా.
దిస్ AWS కోర్స్ కన్సిస్ట్ ఆఫ్ 35 సెషన్స్. నేను 35 సెషన్స్ లో కంప్లీట్ చేయడానికి ఇది ప్రెసెంట్ అయితే ప్లాన్ చేస్తున్నాను. ఇంకా ఎక్స్ట్రా టాపిక్స్ కూడా నేను యాడ్ చేస్తాను. కోర్స్ స్ట్రక్చర్ వచ్చి ఈచ్ సెషన్ కి నేను ఈ నేమింగ్ కన్వెన్షన్ ఎలా ఇచ్చానంటే డే 1, డే 2, డే 3 టిల్ డే 35. ఈ ఆర్డర్ లో కనుక మీరు ప్రిపేర్ అయ్యారంటే మీకు ఈజీగా ఉంటుంది. ఇంకా ఇది వచ్చి డే 1 వీడియో. ఫైన్. కోర్స్ ఓవర్ వ్యూ ఇది కూడా డే 1 వీడియో. ఇది డే 1 వీడియో యాక్చువల్ గా. కోర్స్ ఇంట్రడక్షన్ చూడండి. ఈ డే 1 వీడియోలో నేను ఏం చెప్పబోతున్నాను అని చెప్పి కోర్స్ ఇంట్రడక్షన్ అంటే కోర్స్ ఎలా ఉంటుంది, ఏ సెషన్ లో ఏ టాపిక్స్ కవర్ చేయబోతున్నాం, ఆ సిలబస్, టార్గెట్ ఆడియన్స్, ఏ ఆడియన్స్ కి ఇది యూజ్ అవుతుంది, లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్, అంటే మీరు ఈ కోర్స్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఎలాంటి అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, సో ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్స్, కోర్స్ బెనిఫిట్స్, AWS ఫ్రీ టైర్ అకౌంట్ క్రియేషన్ కూడా నేను ఈ వీడియోలో ఫైన్. ఇంకా తర్వాత ఫ్రమ్ డే 2 ఆన్వర్డ్స్ సో లెర్న్ క్లౌడ్ కంప్యూటింగ్, అంటే అసలు క్లౌడ్ అంటే ఏంటి, AWS అంటే ఏంటి, అజూర్ అంటే ఏంటి, AWS ఫండమెంటల్స్, లైవ్ డెమాన్స్ట్రేషన్స్ అండ్ హ్యాండ్స్ ఆన్ ల్యాబ్స్. సో న్యూ వీడియోస్ విల్ బి రిలీజ్డ్. సో ఇక్కడ వన్స్ ఇన్ వీక్ అని చెప్పి నేను పెట్టాను, కానీ ఇంకా ఎక్కువ వీడియోస్ రిలీజ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకొకటి ఏంటంటే మీకు ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే ఒక్కొక్క వీక్ ఒక వీడియో, తర్వాత 2 వీడియోస్ ఒక వీక్ లో నేను రిలీజ్ చేస్తానని చెప్పాను. బట్ స్టార్టింగ్ నుంచి నేను ఎక్కువ వీడియోస్ 3 వీడియోస్ అలా రిలీజ్ చేయడానికి ప్లాన్. యా, టార్గెటెడ్ ఆడియన్స్ ఎవరంటే, సో ఇది రియల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ రియల్ గా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ని బేస్ చేసుకొని నేను ఈ కోర్స్ డిజైన్ చేస్తాను. అంటే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలనుకునే వాళ్ళు AWS లో, ఇంకా AWS సర్టిఫికేషన్స్ ని చెయ్యాలనుకునే వాళ్ళు సో దీన్ని ఫాలో అవ్వదు. సో ఇది ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతుంది. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నేను చెప్పాను కదా, నన్ను కాంటాక్ట్ చేసి. ఇంకా సో ఇట్స్ పర్ఫెక్ట్ ఫర్ ఎనీవన్ లెర్నింగ్ DevOps విత్ AWS. ఎందుకంటే నేను DevOps పర్స్పెక్టివ్ లో నేను ఈ కోర్స్ డిజైన్ చేస్తాను. ఎందుకంటే క్లౌడ్ ఆర్కిటెక్చర్ లెవెల్కి వెళ్ళాలంటే మీకు ఇంకా కొన్ని ఎక్స్ట్రా టాపిక్స్ నేర్చుకోవాల్సి పడుతుంది, అడ్వాన్స్డ్ టాపిక్. బట్ ఇది అడ్వాన్స్డ్ టాపిక్స్ అయినప్పటికీ DevOps ఇంజనీర్ కి ఏ మట్టుకు అవసరమో సో అంతవరకు నేను కంప్లీట్ గా కవర్. ఇప్పుడు DevOps ఇంజనీర్స్ క్లౌడ్ అండ్ AWS DevOps ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలంటే కంప్లీట్ 35 సెషన్స్ అయ్యే వరకు వెయిట్ చేయాలంటే నో అవసరం లేదు. మీరు ఫస్ట్ 12 సెషన్స్ కన్నా మీరు పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే సో మీరు ఇంటర్వ్యూని ఫేస్ చేయొచ్చు. అంటే ఇంటర్వ్యూలో మీకు అడగబోయే క్వశ్చన్స్, ఆ టాపిక్స్ అన్ని ఒక ఫస్ట్ 12 సెషన్స్ లోనే నేను ఆల్మోస్ట్ కవర్ చేశాను 90%. కాబట్టి నో నీడ్ టు వెయిట్ అంటిల్ 35 సెషన్స్. తర్వాత ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ డ్రాప్ దమ్ ఇన్ కమెంట్ సెక్షన్. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో చేయొచ్చు, లేదంటే నాకు కాంటాక్ట్. ఫైన్. నెక్స్ట్ మీరు ఇంకా మన అప్కమింగ్ కోర్సెస్, DevOps సిలబస్, AWS DevOps సిలబస్ ఎలా ఉంటుంది, ఏమేమి టాపిక్స్ కవర్ చేస్తాం అంటే మన రెగ్యులర్ బ్యాచెస్ లో నేను ఫ్రీక్వెంట్ గా బ్యాచెస్ స్టార్ట్ చేస్తుంటాను. DevOps విత్ AWS, అజూర్ DevOps. సో వీక్ డే బ్యాచెస్ ఉంటాయి, వీకెండ్ బ్యాచెస్ ఉంటాయి. అలాగే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కోసం US టైమింగ్స్ లో, ఆస్ట్రేలియా టైమింగ్స్ లో, ఇంకా కెనడా అండ్ మలేషియా ఈ టైమింగ్స్ లో వాళ్ళు అటెండ్ అవడానికి వీలుగా నేను ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ కూడా, అంటే కొంతమంది ఇండియాలో కూడా రొటేషనల్ షిఫ్ట్ లో వర్క్ చేస్తుంటారు. నైట్ షిఫ్ట్ కొద్ది రోజులు, అలాగే మార్నింగ్ షిఫ్ట్ కొద్ది రోజులు, ఇట్లా వీళ్ళు అటెండ్ అవడానికి కూడా నేను ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ లో నేను సెట్ చేశాను. సో ఫర్ మోర్ డీటెయిల్స్ కోసం నన్ను కాంటాక్ట్ చేయొచ్చు, లేదంటే మన వెబ్సైట్ విజిట్ చేయొచ్చు. ఇది వెబ్సైట్ www.devopswithprasad.com. సో మీరు నిజంగా AWS లో మాస్టర్ అవ్వాలనుకుంటే ప్రతి సెషన్ నేర్చుకోండి, ఇది చాలా జాగ్రత్తగా. అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి, మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, షేర్ చేయండి. ఛానల్ నేమ్ వచ్చి DevOps with Prasad in Telugu. యువర్ జర్నీ టు బికమ్ AWS ఎక్స్పర్ట్ స్టార్టింగ్ హియర్. సో ఇక్కడ స్టార్ట్ అవుతుంది యాక్చువల్ కోర్సు. చూడండి, కోర్స్ కంటెంట్ డే 1 అంటే ఇది డే 1. టుడే ఇస్ ద డే 1. ఓవర్వ్యూ ఆఫ్ ద AWS ఫ్రీ కోర్స్ అండ్ AWS ఫ్రీ టైర్ అకౌంట్ సెటప్. నేను ఇప్పటికే చాలాసార్లు చెప్పాను ఈ కోర్స్ కంటెంట్ ఎలా ఉంటుంది, ఏముంటుంది, అలాగే ఫ్రీ టైర్ అకౌంట్ ఎలా సెటప్ చేసుకోవాలి, అది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డే 2 ఇంట్రడక్షన్ టు AWS అండ్ క్లౌడ్. ఇది యాక్చువల్ గా అసలు క్లౌడ్ అంటే ఏంటి, AWS ఏంటి, అజూర్ ఏంటి, గూగుల్ క్లౌడ్ ఏంటి, సో ఇది ఎలా వచ్చింది పిక్చర్ లోకి, ఎందుకు ఇంత ఇది పాపులర్ అయింది, ఎందుకు అన్ని కంపెనీస్ ఇప్పుడు క్లౌడ్ కి మైగ్రేట్ అవుతున్నాయి, ఇవన్నీ నేను బేసిక్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డే 2 వీడియో, డోంట్ మిస్ డే 2 వీడియో. తర్వాత డే 3లో AWS S3. దిస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ స్టోరేజ్ సర్వీస్. ఇది AWS S3 క్వశ్చన్ లేకుండా ఇంటర్వ్యూ ఉండదని చెప్పొచ్చు.
సో కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. డే 4 EC2 అనేది ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది వర్చువల్ సర్వర్. ఇది వర్చువల్ సర్వర్ ని క్రియేట్ చేసి అందులోనే మనం డెవాప్స్ టూల్స్ ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తాం. సో ఏదైనా సార్, కాబట్టి ఇది కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత డే 5 లాంబ్డా, ఇది సర్వర్లెస్ సర్వీస్ అంటారు దీన్ని. సో ఇది కూడా ఇంపార్టెంట్. డే 6 IAM, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అన్ని ఇంపార్టెంట్. IAM, ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్. సో ఇది యూజర్స్ ని క్రియేట్ చేయటం ఎలా, అలాగే గ్రూప్స్ ని ఎలా క్రియేట్ చేయటం, పర్మిషన్స్, రోల్స్, ఇవన్నీ ఉంటాయి ఇందులో. సో దిస్ ఆల్సో ఇంపార్టెంట్. డే 7 VPC ఆల్సో ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది నెట్వర్క్ రిలేటెడ్ సర్వీస్. ఇది VPC అంటే వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. పబ్లిక్ క్లౌడ్ లోనే, AWS క్లౌడ్ లోనే మనం ప్రైవేట్ గా నెట్వర్క్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అని, ఇది కంపల్సరీ చేసుకోవాల్సి పడుతుంది ప్రతి ప్రాజెక్ట్ కి. ఇంటర్వ్యూలో 100% ఇందులో క్వశ్చన్స్ వస్తాయి. AWS ఇంటర్వ్యూలో కానీ, డెవాప్స్ విత్ AWS ఇంటర్వ్యూలో కానీ VPCలో క్వశ్చన్స్ లేకుండా అసలు ఇంటర్వ్యూ ఉండదు. తర్వాత కూడా NACL అండ్ సెక్యూరిటీ గ్రూప్స్, ఇది కూడా నెట్వర్క్ రిలేటెడ్. ఇది కూడా పార్ట్ ఆఫ్ VPC అని చెప్పు. VPC క్రియేట్ చేసేటప్పుడు NACL సెక్యూరిటీ గ్రూప్స్ ఇవన్నీ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత AWS CLI. AWS 2 టైప్స్ ఉంటుంది. AWS GUI యూస్ చేయొచ్చు, అలాగే CLI కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. సో ఇది తర్వాత డే 10 RDS అంటే రిలేషనల్ డేటా. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. డే 10 లో ఇది కవర్ చేస్తాను. అలాగే డే 11 క్లౌడ్ వాచ్, డే 12 ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్, డే 13 EBS, డే 14 EFS, డే 15 Route 53, డే 16 క్లౌడ్ ఫ్రంట్, డే 17 క్లౌడ్ ఫార్మేషన్, డే 18 ఆటో స్కేలింగ్, డే 19 MongoDB, డే 20 AWS Glue. ఇది చాలా తక్కువ మంది కవర్ చేస్తారు ఇది. సో నేనైతే కవర్ చేస్తున్నాను. అలాగే డే 21 AWS ఎలాస్టిక్ బీన్ స్టాక్, డే 22 AWS ECR ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్ట్రీ, డే 23 AWS ECS అంటే ఎలాస్టిక్ కంటైనర్ సర్వీస్, ఇది డిఫరెంట్. డే 24 AWS క్లౌడ్ ట్రయల్, డే 25 AWS కోడ్ కమిట్, డే 26 AWS కోడ్ బిల్డ్, డే 27 AWS కోడ్ పైప్లైన్. తర్వాత ఈ AWS కోడ్ కమిట్, AWS కోడ్ బిల్డ్, AWS కోడ్ పైప్లైన్, AWS కోడ్ డిప్లాయ్ అనే సర్వీసెస్ వచ్చి ఎస్పెషల్లీ AWS డెవాప్స్ సర్వీసెస్ అవి. బట్ సో అంతగా యూస్ చెయ్యం అది. సో ఆల్మోస్ట్ 90% ప్రాజెక్ట్స్ లో అవి యూస్ చేయట్లేదు ఇప్పుడు. బట్ స్టిల్ నేను కవర్ చేస్తాను. అలాగే అంటే ఎలా అంటే కోడ్ కమిట్ అంటే ఇక్కడ కోడ్ కమిట్ కి బదులు మనం బిట్ బకెట్ ఇవి యూస్ చేస్తాం డెవాప్స్ లో. అలాగే కోడ్ బిల్డ్ అంటే బిల్డ్ టూల్స్, మావెన్ టూల్స్ ఇలాంటివి యూస్ చేస్తాం, MS బిల్డ్ ఇలాంటివి. కోడ్ పైప్ లైన్ బదులు జెన్కిన్స్ ఇవి యూస్ చేస్తాం. సో తర్వాత EKS ఎలాస్టిక్ క్యూబర్నెటిస్ సర్వీస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ డెవాప్స్ ఇంజనీర్స్. డెవాప్స్ ఇంజనీర్స్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది లేకుండా డెవాప్స్ రోల్ కి అప్లై చేయలేదు. కాబట్టి చాలా ఇంపార్టెంట్. డే 30 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇన్ AWS. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, సినారియో బేస్డ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది నేను డే 30లో కవర్ చేస్తాను. ఇంకా డే 30లోనే కాకుండా నేను డైలీ కూడా నేను ఆ డెవాప్స్ అండ్ AWS ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది షార్ట్స్ లో నేను రిలీజ్ చేస్తూ ఉంటాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకోమని అందుకే నేను మరోసారి చెప్తున్నాను. చేసుకుంటే మీకు ఇన్స్టెంట్ గా అలర్ట్స్ వస్తాయి. డే 31 రియల్ టైమ్ ప్రాజెక్ట్ యూజింగ్ AWS సర్వీసెస్. AWS సర్వీసెస్ యూజ్ చేసి ఒక రియల్ టైమ్ ప్రాజెక్ట్, సో ఒకటి కానీ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ నేను ఇందులో అప్లోడ్ చేస్తాను. డే 32 మాక్ ఇంటర్వ్యూ. ఇప్పటి వరకు అయిన వాటిల్లో నేను ఎవరైతే ఇది జెన్యూన్ గా ప్రిపేర్ అయ్యి ఉంటారో వాళ్ళతో మాక్ ఇంటర్వ్యూ చేసి ఇందులో నేను పోస్ట్, ఈ సబ్స్క్రైబర్స్ నుంచే ఇది వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఫైన్. డే 33 AWS అడ్వాన్స్డ్ నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ అండ్ VPC పీర్. సో ఇది కొంచెం అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్, ఇవి కూడా నేను కవర్ చేస్తాను. VPC పీర్ అంటే 2 VPCs ని ఎలా కనెక్ట్ చేయాలి ఇది ఉంటుంది. డే 34 హౌ టు ఇంటిగ్రేట్ AWS విత్ ఆన్ ప్రెమిస్ సర్వీసెస్. AWS అంటే పబ్లిక్ క్లౌడ్ లో ఉన్న సర్వీసెస్ ని ఆన్ ప్రెమిస్ మీ డేటా సెంటర్ లో ఉన్న సర్వీసెస్ తో ఎలా ఇంటిగ్రేట్ చేయాలి. సో ఇది 35. డే 35 వచ్చి హౌ టు ఇంటిగ్రేట్ విత్ అదర్ క్లౌడ్ సర్వీసెస్. అంటే AWS సర్వీసెస్ ని అదర్ క్లౌడ్స్, అజూర్ సర్వీసెస్ తో లేకపోతే వేరే ఇంకా GCP, గూగుల్ క్లౌడ్ సర్వీసెస్ తో ఎలా ఇంటిగ్రేట్ చేయాలని కూడా నేను కవర్ చేస్తాను. ఇంకేదన్నా మీరు క్వశ్చన్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో మీరు డ్రాప్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో ఈ వెబ్సైట్ ని కంపల్సరీ విజిట్ చేయండి, www.devopswithprasad.com అనేదాన్ని. ఓకే, సో మీరు నిజంగా AWS నేర్చుకొని ఇంటర్వ్యూ క్రాక్ చేయాలనుకుంటే ఈ సిరీస్ మీకు చాలా యూజ్ అవుతుంది. కాబట్టి సీరియస్ గా ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ఇట్లా మీరు ఈ 35 సెషన్స్
జాగ్రత్తగా వన్ బై వన్ నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళండి. ఏదైనా డౌట్స్ ఉంటే నేను చెప్పాను కదా, చాలాసార్లు చెప్పాను, మీరు నన్ను డైరెక్ట్గా కూడా కాంటాక్ట్ చేయండి. ఇంకా డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ కానీ అజూర్ డెవాప్స్ కానీ ఎవరైనా కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటే మనం రెగ్యులర్గా నేను స్టార్ట్ చేస్తూ ఉంటాను. వీక్ డే బ్యాచెస్, వీకెండ్ బ్యాచెస్, అలాగే షార్ట్ టర్మ్ కోర్సెస్ కూడా ఉంటాయి. ఇంకా అబ్రాడ్ స్టూడెంట్స్ కోసం నేను ఫ్లెక్సిబుల్ టైమింగ్స్లో, అలాగే ఇక్కడ షిఫ్ట్స్లో వర్క్ చేసే వాళ్ళ కోసం సో నేను వాళ్ళ ఫ్లెక్సిబుల్ టైమింగ్స్లో నేను ఆ కోర్సెస్ని ప్లాన్ చేస్తుంటాను. ఫర్ మోర్ డీటెయిల్స్ యూ కెన్ కాంటాక్ట్. యా, ఫైన్. సో ఇప్పుడు ఏడబ్ల్యూఎస్లో ఫ్రీ టైర్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి అనేది నేను ఇప్పుడు స్టెప్ బై స్టెప్ నేను స్క్రీన్ షేర్ చేసి స్క్రీన్ షాట్స్తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ స్టెప్స్ చూసి మీరు ఏడబ్ల్యూఎస్ ఫ్రీ టైర్ అకౌంట్ క్రియేట్ చేసేసుకోవచ్చు. ఇంకా కావాలంటే మీరు ఆ డే 2 వీడియో అయిన తర్వాత ఈ ఏడబ్ల్యూఎస్ ఫ్రీ టైర్ అకౌంట్ డే 2 వీడియో చూడండి, ఒకసారి క్లియర్గా అర్థం చేసుకోండి. అప్పుడు ఏడబ్ల్యూఎస్ లో ఫ్రీ టైర్ అకౌంట్ క్రియేట్ చేయడం ఇంకా ఈజీ అని. ఫైన్, లెట్ us స్టార్ట్ ఏడబ్ల్యూఎస్ ఫ్రీ టైర్ అకౌంట్ క్రియేషన్. యా, ఏడబ్ల్యూఎస్ ఫ్రీ టైర్ అకౌంట్ క్రియేట్ చేసే ముందు అది ఎలా వర్క్ అవుతుంది, సో మనం దాన్ని ఎలా యూజ్ చేయాలనేది నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఏడబ్ల్యూఎస్ కావచ్చు, అజూర్ కావచ్చు, గూగుల్ క్లౌడ్, ఏ పబ్లిక్ క్లౌడ్ ప్రొవైడర్ అయినా సరే, సో ఎవరైనా దానిలో నేర్చుకోవడానికి అంటే ప్రాక్టీస్ చేయడం కోసం స్టూడెంట్స్కి అయినా సరే, లేకపోతే వర్కింగ్ ప్రొఫెషనల్స్కి అయినా ఫ్రీ టైర్ అకౌంట్ ఒకటి ప్రొవైడ్ చేస్తుంది. ఫ్రీ టైర్ అంటే ఏమీ పే చేయని అవసరం లేదు. ఇది సర్టన్ టైం పీరియడ్, అంటే కొంచెం ఒక లిమిటెడ్ టైం ఉంటుంది. ఇంతకుముందు 1 year వరకు ఫ్రీ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 6 months ఇస్తున్నారు. అలాగే ఫ్రీ క్రెడిట్స్ అంటే ఇప్పుడు $200 వర్త్ చేసే క్రెడిట్స్ మనకి ఫ్రీగా ఇస్తారు. అంటే అంతవరకు మనం యూజ్ చేయొచ్చు. అలాగని చెప్పి ఏ సర్వీసెస్ అంటే ఆ సర్వీసెస్ యూజ్ చేయడానికి లేదు. హై కాన్ఫిగరేషన్ మిషన్స్, సో 2000 GB, అలాగే ఒక 100 CPUs, వర్చువల్ CPUs ఉండే సర్వర్స్, అలాగే ఇలా యూజ్ చేయడానికి లేదు. సో మనకి ఆ ఫ్రీ టైర్ అకౌంట్ కి ఏవైతే మన ఎలిజిబిలిటీ ఏదైతే ఉంటుందో, ఏ సర్వీస్ ఏదైతే వాటిని యూజ్ చేయొచ్చు. మనం డెవాప్స్ టూల్స్ ప్రాక్టీస్ చేయడానికి ఇంత మటుకు సరిపోదు. ఒక క్యూబర్నెటీస్ లో మాత్రం కొంచెం బిల్ రావచ్చు. బిల్లు వచ్చిన దాన్ని మనం ఎప్పుడైనా సరే బిల్ వస్తే బై మిస్టేక్ మీరు ఏదైనా పెయిడ్ సర్వీసెస్ యూజ్ చేస్తే బిల్ జనరేట్ అయినప్పుడు అప్పుడు ఒకసారి 2 సార్లు కూడా, రెండోసారి కూడా మనం టికెట్ రైజ్ చేస్తే బై మిస్టేక్ నేను యూజ్ చేశాను, నేను ప్రాక్టీస్ చేసుకున్నాను అని చెప్పి రైజ్ చేస్తే టికెట్, సో దాన్ని వీవ్ ఆఫ్ చేస్తారు, ఆ బిల్ తీసేస్తారు 2 times వరకు. అది ఎంత బిల్ అయినా కావచ్చు, 500 కావచ్చు, 50,000 కావచ్చు, 70,000 కావచ్చు, ఎంతైనా. కానీ ఆ బిల్ అనేది మీ అకౌంట్లో నుంచి ఆటోమేటిక్గా డెబిట్ అవ్వదు. ఎలా అంటే మీరు అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడే ఆటోపే ఆప్షన్ ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకోకూడదు. ఆటోపే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోకుండా కూడా అకౌంట్ క్రియేట్ చేయొచ్చు. అలాగే చేయండి. ఇంకా ఒకటి ఏంటంటే మీరు ఆ బిల్ వీవ్ ఆఫ్ చేయమని, బిల్ తీసేయమని మీరు మెయిల్ పెట్టకపోతే కూడా, మీరు ఆ సర్వీస్ రిక్వెస్ట్ రైజ్ చేయకపోతే కూడా మీ అకౌంట్ని వాళ్ళు మెయిల్స్ పంపిస్తారు. మీరు రెస్పాండ్ అవ్వకపోతే, ఇంకా చాలా రోజులు రెస్పాండ్ అవ్వకపోతే ఆ అకౌంట్ని సస్పెండ్ చేస్తారు అంతే. మీరు ఇంకొక కార్డుతో ఇంకొక అకౌంట్ క్రియేట్ చేసుకోరు. అదేం ప్రాబ్లం ఉండదు. కాబట్టి మీరు హ్యాపీగా ఫ్రీగా మీరు ఏడబ్ల్యూఎస్ అకౌంట్ని యూజ్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. నేను ఏ సర్వీసెస్ పెయిడ్, ఏ సర్వీస్ పెయిడ్ కాదు అనేది మన కోర్సులో, నేను ఏడబ్ల్యూఎస్ కోర్సులో ఏ సర్వీస్ ని ప్రాక్టీస్ చేసేటప్పుడు, ఏ సర్వీస్ ని టీచ్ చేసేటప్పుడు నేను అది చెప్తూ ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు EC2 సెషన్ అనుకోండి, EC2లో ఏ టైప్ ఆఫ్ EC2s అయితే మనకి ఛార్జ్ పడదు, వేటిని యూజ్ చేయాలి, వేటిని యూజ్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ S3 చెప్తున్నాం, S3ని ఎలా యూజ్ చేయాలి, సో ఇలా నేను చెప్తూ ఉంటాను. కాబట్టి డోంట్ వరీ. ఇంకా ఇప్పుడు చూసేద్దాం ఎలా క్రియేట్ చేయాలో. ఫస్ట్ అయితే మీరు బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. బ్రౌజర్, గూగుల్లో బ్రౌజర్ ఓపెన్ చేసి ఇలాగా, ఇది బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ టైప్ చేయండి AWS ఫ్రీ టైర్ అకౌంట్. ఇంకా మీకు ఆ బిల్లింగ్ వచ్చినప్పుడు సంథింగ్ ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. టికెట్ ఎలా రైజ్ చేయాలి అనేది కూడా కాల్ చేయండి. చాలా ఈజీ, అక్కడే ఉంటుంది డాష్ బోర్డ్ లో. ఏ డౌట్స్ ఉన్నా నేను మీకు క్లియర్ చేస్తాను. చూడండి ఇక్కడ అమెజాన్ వెబ్ సర్వీసెస్ సైన్ అప్ ఫర్ ఎ ఫ్రీ AWS అకౌంట్. మీ ఫస్ట్ లింక్ ని ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మీ జీమెయిల్ ఐడి ఉంది కదా, జీమెయిల్ ఐడి యూజ్ చేయాలి, ఎందుకంటే దానికి OTP వస్తుంది. సో లెట్ ఇట్ ఓపెన్. సో మీకు ఈ స్క్రీన్ వస్తుంది. ఈ స్క్రీన్ వచ్చినప్పుడు ఇక్కడ చూడండి, క్రియేట్ ఎ ఫ్రీ అకౌంట్. ఇక్కడైనా లేకపోతే ఇక్కడైనా సరే మీరు క్లిక్ చేస్తే
మీకు నెక్స్ట్ స్క్రీన్ వస్తుంది. అలాగే ఇక్కడ చూడండి సైన్ ఇన్ టు కన్సోల్ అనేది వన్స్ మీకు క్రియేట్ చేసిన తర్వాత మీ అకౌంట్ అప్పుడు సైన్ ఇన్ అవ్వాలంటే అప్పుడు ఇది ప్రజెంట్ అయితే క్రియేట్ ఫ్రీ టైర్ అకౌంట్ దీన్ని ఇచ్చేస్తే మీ మెయిల్ ఐడి ఇవి అడుగుతుంది. ఇక్కడ ఇది ఓపెన్ అవడం కొంచెం లేట్ అవుతుంది, నో ప్రాబ్లం. ఎస్, సో ఇక్కడ చూడండి సైన్ అప్ అంటే మనకు తెలుసు కదా, ఫస్ట్ టైం మీరు దీన్ని లాగిన్ చేసేటప్పుడు సైన్ అప్ ఉంటుంది. ఒకసారి మీరు అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత సైన్ ఇన్. ఈ సైన్ అప్ దగ్గర రూట్ యూజర్ మెయిల్ అడ్రస్, ఇక్కడ మీ జీమెయిల్ ఐడి ఉంది. జీమెయిల్ ఐడి మళ్ళీ చేంజ్ చేసేది ఉండదు. స్టాండర్డ్ గా మీరు యూజ్ చేసే జీమెయిల్ ఐడినే ఇప్పుడు ఇవ్వండి, యూజ్ చేయండి. జీమెయిల్ ఐడి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా సరే, నా పేరు ప్రసాద్ అనుకోండి, prasad@gmail.com. అది లేదండి దాన్ని ట్రై చేయదు. ఎవరిదో అది ప్రసాద్ సంథింగ్ ఏదో sss@gmail.com. సో ఇట్లా ఇచ్చిన తర్వాత ఇక్కడ అకౌంట్ నేమ్ మీ పేరు ఇచ్చేయండి. మీ పేరు ప్రసాద్ విత్ డెవాప్స్ సంథింగ్, డెవాప్స్ విత్ ప్రసాద్ ఏదో నా అకౌంట్ నేమ్. అంటే ఇక్కడ ఏదైతే ఇస్తారో మీరు నేమో అది మీ AWS కన్సోల్ మీద టాప్ రైట్ కార్నర్ లో డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఓకే ఫైన్. అక్కడ ఇచ్చిన తర్వాత జస్ట్ నేను ప్రసాద్ ఇస్తాను, మీరు మీ పేరు ఇచ్చుకోండి. తర్వాత వెరిఫై ఈమెయిల్ అడ్రస్, దీన్ని కన్నా క్లిక్ చేస్తే ఒక ఓటీపీని సెండ్ చేస్తుంది. ఓటీపీని మీ మెయిల్ ఐడికి సెండ్ చేస్తుంది. అప్పుడు అక్కడికి వెళ్ళి ఆ ఓటీపీ తీసుకోండి. నేను ఇప్పుడు దీన్ని క్లిక్ చేయట్లేదు, ఎందుకంటే నా మెయిల్ ఐడి ఆల్రెడీ చాలా అకౌంట్స్ నా మెయిల్ ఐడి యూస్ చేస్తుంది కాబట్టి నా అకౌంట్కి మళ్ళీ ఓటీపీ వెళ్ళదు, ఒకసారి వెళ్ళదు. ఓకే ఫైన్. సో ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత ఓటీపీ వచ్చిన తర్వాత నేను ఇప్పుడు ఏం చేయాలని చెప్తాను. ఫైన్. రూట్ యూజర్ ఓటీపీ ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత మీకు ఈ స్క్రీన్ వస్తుంది. ఈ స్క్రీన్ వచ్చినప్పుడు రూట్ యూజర్ పాస్వర్డ్, ఆ పాస్వర్డ్ ఇవ్వండి. మీరు బెటర్ మీ జీమెయిల్ ఐడికి ఏదైతే పాస్వర్డ్ యూజ్ చేస్తున్నారో ఆ పాస్వర్డ్ ఇచ్చండి. సో తర్వాత కన్ఫర్మ్ రూట్ యూజర్ పాస్వర్డ్ అంటే మీ జీమెయిల్ ఐడి వచ్చి మీ రూట్ యూజర్ ఐడి అవుతుంది. మీరు ఇక్కడ ఇచ్చే పాస్వర్డ్ వచ్చి మీ రూట్ యూజర్ పాస్వర్డ్ అవుతుంది. ఫైన్. తర్వాత కంటిన్యూ, క్లిక్ ఆన్ దిస్. ఈ కంటిన్యూ అనే దాని మీద క్లిక్ చేయండి. ఇది స్టెప్ 1 అనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చి స్టెప్ 2. మీకు ఇది వస్తుంది సైన్ అప్ ఫర్ AWS అని. చూజ్ యువర్ అకౌంట్ ప్లాన్. ఇక్కడ చూడండి, చూజ్ ఫ్రీ ప్లాన్, చూజ్ పెయిడ్ ప్లాన్ రెండు ఉన్నాయి కదా. సో ఆబ్వియస్ గా చూజ్ ఫ్రీ ప్లాన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఏరో మార్క్ పెట్టినాను కదా, సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి రిసీవ్ అప్ టు 200 క్రెడిట్స్ అని ఉంది కదా. ఫస్ట్ 100 వస్తుంది, తర్వాత 100 యాడ్ అవుతుంది అనమాట. సో ఇది 6 months ఫ్రీ. ఫైన్. నెక్స్ట్ వచ్చి ఈ స్క్రీన్ వస్తుంది. ఈ స్క్రీన్ లో మీరు ఇక్కడ అడుగుతుంది బిజినెస్ ఆర్ పర్సనల్. పర్సనల్ సెలెక్ట్ చేసుకోండి. బై డిఫాల్ట్ అది పర్సనల్ ఉంటుంది, లేకపోతే కూడా మీరు పర్సనల్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఫుల్ నేమ్, మీ ఫుల్ నేమ్ ఇవ్వండి. ఇక్కడ ఫోన్ నెంబర్, నేను ఇది US నంబర్ కోడ్ యూస్ చేశాను. మీ ఇండియా నంబర్, ఇక్కడ ఇండియా కోడ్ యూస్ చేయండి. 91+91 ఉంటుంది, ఇండియా ఫ్లాగ్ ఉంటుంది. అక్కడ మీ ఫోన్ నెంబర్ క్లియర్, కరెక్ట్ ఫోన్ నెంబర్ ఇవ్వాలి, ఎందుకంటే ఓటీపీ సెండ్ చేస్తాం. ఇక్కడ కంట్రీ రీజియన్ ఇండియా సెలెక్ట్ చేసుకోండి. మీరు అడ్రస్, మీ అడ్రస్ ఇవ్వండి. సిటీ సంథింగ్ ఏదో మీరు ఉన్న సిటీ నేమ్ అడ్రస్ అది. తర్వాత నెక్స్ట్ ఈ స్క్రీన్కి వస్తుంది. ఈ స్క్రీన్కి వచ్చినప్పుడు ఇక్కడ బిల్లింగ్ కంట్రీ ఇండియా సెలెక్ట్ చేసుకుని, ఇండియా వాళ్ళు అయితే US వాళ్ళు అయితే US, సో ఎక్కడ లండన్ వాళ్ళు అయితే సో సంథింగ్ అక్కడ క్రియేట్ చేస్తుంది. ఏ కంట్రీలో ఉంటే అది క్రియేట్ చేస్తుంది, అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డెబిట్ కార్డ్ అండ్ క్రెడిట్ కార్డ్. ఇక్కడ ఒకే ఒక రూల్ ఏంటంటే డెబిట్ కార్డ్ అయినా క్రెడిట్ కార్డ్ అయినా యూజ్ చేయొచ్చు, బట్ అందులో ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ అనే ఆప్షన్ ని ఎనేబుల్ చేయాలి. మీ మొబైల్ యాప్లోకి వెళ్ళి, మొబైల్లో మీ బ్యాంక్ యాప్ అప్లికేషన్ ఉంటుంది కదా, ఆ మొబైల్ యాప్లోకి వెళ్ళి ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ని ఎనేబుల్ చేయండి. బై డిఫాల్ట్ చాలా బ్యాంక్ యాప్స్ కి ఇది ఎనేబుల్ లో ఉంటుంది. ఫస్ట్ ట్రై చేయండి. అమౌంట్ కానీ డిడక్ట్ అవ్వకపోతే ₹2 డిడక్ట్ అవుతుంది. ₹2 కానీ డిడక్ట్ అవ్వకపోతే మీరు ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ చెక్ చేయండి. అది డిజేబుల్ లో ఉంటే ఎనేబుల్ చేయండి. ఫైన్. ఇంకా ఒకటి ఏంటంటే ఆ ₹2 కూడా మళ్ళీ మీకు తిరిగి పంపిస్తారు. ఎందుకంటే జస్ట్ వెదర్ యు ఆర్ వ్యాలిడ్ యూజర్ ఆర్ నాట్, వ్యాలిడ్ యూజరా కాదని చెక్ చేయడం కోసం ఆ ₹2 డిడక్ట్ చేస్తారు అంతే. ఇది కార్డ్ డీటెయిల్స్, సెక్యూరిటీ, ఇది కార్డ్ హోల్డర్స్ నేమో క్లియర్ గా కరెక్ట్ గా ఇవ్వాలి. కార్డ్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీకు ఇది వస్తుంది. ఇది వచ్చిన తర్వాత జస్ట్ ఇది ఏంటంటే టెక్స్ట్ మెసేజ్, SMS పంపిస్తుంది మీ నంబర్కి. కరెక్ట్ నంబర్ ఇవ్వాలి అందుకే. సో ఇది ఇండియా కంట్రీ రీజియన్ కోడ్ +91 ఇండియా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ నంబర్ ఇవ్వండి. నంబర్ ఇచ్చిన తర్వాత సో సంథింగ్ ఇది క్లిక్ చేయండి. సెండ్ SMS. మీ SMS కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఇవ్వండి.
ఇచ్చిన తర్వాత కంటిన్యూ కొట్టారంటే మీకు అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. మీకు కంగ్రాచులేషన్స్ అని ఒక మెసేజ్ వస్తుంది. కంగ్రాచులేషన్స్ అని ఒక మెసేజ్ వచ్చారంటే మిమ్మల్ని ఆటోమేటిక్ గా అది నెక్స్ట్ కన్సోల్ తీసుకెళ్ళిపోద్ది. కన్సోల్ అంటే ఎలా ఉంటుందంటే, సో నేను చూపిస్తాను ఇప్పుడు. జస్ట్ AWS కన్సోల్ లాగిన్. ఇక్కడ ఒకసారి క్రియేట్ అయిన తర్వాత సైన్ ఇన్. సో మీకు ఆటోమేటిక్ గా తీసుకెళ్ళిపోద్ది. నెక్స్ట్ టైం నుంచి మీరు లాగిన్ అవ్వాలి. ఎస్, ఇక్కడ మీరు ఎప్పుడైనా సరే లాగిన్ అయ్యేటప్పుడు చూడండి, సైన్ ఇన్ రూట్ యూజర్ ఉంది కదా, ఈ రూట్ యూజర్ ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఏదైతే మెయిల్ ఐడి యూజ్ చేశారో అది రూట్ యూజర్ ఐడి. ఫైన్. ఇక్కడ సెలెక్ట్ పాస్వర్డ్, ఏదైతే పాస్వర్డ్ మీరు యూజ్ చేస్తారో అదే ఉంది. మిమ్మల్ని MFA కోడ్ అడగదు, ఎందుకంటే 30 days వరకు MFA కోడ్ అడగదు. 30 days తర్వాత MFA కోడ్ సెట్ చేయమంటుంది. MFA కోడ్ ఎలా సెట్ చేయాలంటే, ఒక ఆథెంటికేటర్ మీ మొబైల్లో మీరు గన సెటప్ చేసుకున్నారంటే, డౌన్లోడ్ చేసుకున్నారంటే ఈ MFA సెట్ చేయొచ్చు. MFA అంటే జస్ట్ ఎక్స్ట్రా సెక్యూరిటీ లేయర్ అంతే. ఇందులో పాస్వర్డ్ OTP ఉంటుంది ఈ మొబైల్ ఆథెంటికేటర్. సో అదన్నమాట. ఫైన్. ఇప్పుడు ఇది వచ్చి AWS కన్సోల్. సో నాకంటే నేను యూజ్ చేస్తుంటాను కాబట్టి ఇవన్నీ ఉన్నాయి, మీకు ఇవంతా ఏమి ఉండదు. జస్ట్ ఖాళీగా లెట్ ఇట్ బి. సో ఇది వచ్చి AWS కన్సోల్. నా అకౌంట్ వచ్చి చూడండి, యూరోప్ స్టాక్ హోమ్ అనే రీజియన్ లో ఉంది. ఇక్కడ రీజియన్ అంటే ఏంటి, అవైలబిలిటీ జోన్స్ అంటే ఏంటి, ఇవన్నీ నేను Day 2 వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే AWS Day 2 నెక్స్ట్ వీడియోలో అది చూస్తే మీకు అర్థమవుతుంది. రీజియన్ అంటే జస్ట్ జియోగ్రాఫికల్ ఏరియా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాద్ ఒక రీజియన్, ముంబై ఒక రీజియన్ AWS కి. సో ఇట్లా ఇది ఇంకా మీకు డీటెయిల్ గా కావాలంటే మీకు Day 2 వీడియోలో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా అకౌంట్ స్టాక్ హోమ్ రీజియన్ లో క్రియేట్ అయ్యి ఉంది. అది మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బై డిఫాల్ట్ అది ఇందులో ఉంటే అందులో నేను యూజ్ చేసుకోవచ్చు. ఫైన్. అక్కడ నేను ఏదైతే అకౌంట్ నేమ్ ఇచ్చానో అది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఫైన్. ఇది ఇప్పుడు దీంట్లో మనకి సర్వీసెస్ ఏం కావాలంటే చూడండి, ఈ డాట్స్ ఉన్నాయి కదా, 9 డాట్స్, దీని మీద క్లిక్ చేశారంటే ఇవన్నీ వస్తాయి. EC2 అలా కాదు అనుకుంటే, మనం ఒక వర్చువల్ సర్వర్ క్రియేట్ చేయాలంటే డైరెక్ట్ గా సెర్చ్ లోకి వెళ్ళి EC2 అని టైప్ చేశారంటే EC2 వచ్చేస్తుంది. ఏది కావాలన్నా ఇప్పుడు S3 క్రియేట్ చేయాలి, S3 అంటే వచ్చేస్తుంది S3. VPC కావాలంటే VPC, అలా. ఫైన్. IAMకి వెళ్ళాలంటే IAM టైప్ చేస్తే వస్తుంది. సో చాలా ఈజీ ఇది యూజ్ చేయటం, నేర్చుకోవటం కూడా. కాబట్టి ఇది ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియో చూసి మీరు క్రియేట్ చేయొచ్చు. ఇంకేదైనా డౌట్స్ ఉంటే నన్ను కాంటాక్ట్, నాకు వాట్సాప్లో మెసేజ్ పంపించినా, నాకు కాల్ చేసినా నేను రెస్పాండ్ అవుతాను. ఫైన్. ఇంకా న్యూ బ్యాచెస్ కోసం నాకు కాల్ చేయండి. సో AWS విత్ DevOps విత్ AWS కావచ్చు, లేకపోతే Azure DevOps కావచ్చు. మన దగ్గర వీక్ డే బ్యాచెస్, వీకెండ్ బ్యాచెస్, అలాగే ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ లో అబ్రాడ్ స్టూడెంట్స్ కోసం, US వాళ్ళు, కెనడా, ఆస్ట్రేలియా, UK వాళ్ళు, వీళ్ళు ఏంటంటే ఏ కంట్రీ అయినా కావచ్చు, వీళ్ళ టైం జోన్ లో వీలయ్యేలాగా మనం ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ లో సెట్ చేస్తున్నాను. సో అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్ గా. ఓకే డేస్, సీ యూ Day 2 వీడియో. Day 2 కంపల్సరీ చూడండి. Day 2లో నేను అసలు AWS అంటే ఏంటి, క్లౌడ్ అంటే ఏంటి, దగ్గర నుంచి బేసిక్ నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకా ఈ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా చేసుకోకపోతే, ఎందుకంటే నేను దీంట్లో ఫ్రీ AWS కోర్స్ తెలుగులో ఫ్రమ్ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్, అలాగే లినక్స్ కోర్సు, లినక్స్ బేసిక్స్, ఇంకా DevOps కంటెంట్, DevOps ఇంటర్వ్యూ సిరీస్, ఇంకా IT మార్కెట్ ట్రెండ్స్ మొత్తం నేను ఇందులో పోస్ట్ చేస్తాను.